we have seen or discussed flexible payment. So let us start with the design of rigid payment in the today's class. So as I said earlier also, flexible payment is more important than rigid payment. In rigid payment, we have many formulas, many empirical equations, and it is a bit less important in competitive exams point of view. So first ఈ రిజిడ్ పేమెంట్ ని ఎలా డిజైన్ చేస్తారు అనేది చిన్న ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో the design of rigid payments is nothing but finding the thickness or height of the concrete slab. అదనమాట దాని పర్పస్. సో రిమైనింగ్ లేయర్స్ తో మనకు సంబంధం లేదు. రిజిడ్ పేమెంట్ అంటే ఓన్లీ కాంక్రీట్ స్లాబ్ మాత్రమే, కాంక్రీట్ స్లాబ్ యొక్క థిక్నెస్ కనుక్కోవడం మాత్రమే మన ఎయిమ్ అన్నమాట. సో ఫ్లెక్సిబుల్ పేమెంట్ లో ఆల్రెడీ మనం చూసాము. ఫ్లెక్సిబుల్ పేమెంట్ లో మనకి ఐఆర్సి కోడ్ బుక్స్ నుంచి, గ్రాఫ్స్ నుంచి, అలాగే క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సెల్స్ నుంచి, అలాగే సివిఆర్ టెస్ట్ నుంచి బేస్ చేసుకొని పేమెంట్ థిక్నెస్ అనేది వస్తుంది. కానీ ఈ రిజిడ్ పేమెంట్ అనేది, దిస్ డిజైన్ ఆఫ్ రిజిడ్ పేమెంట్స్ ఈజ్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇట్ ఈస్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ అలా కాదమ్మా, పక్కా ఫార్ములాలు ఉంటాయి. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఫార్ములాలు ఉంటాయి, బట్ ఇది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఎందుకని దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారంటే, చెప్పా కదా ఒక ఫస్ట్ ఓవర్ వ్యూ ఇస్తానని. సో ఇందులో మనం ఏంటంటే మనం హెచ్ కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ద కాంక్రీట్ స్లాబ్, థిక్నెస్ ఆఫ్ ద కాంక్రీట్ స్లాబ్ మనం కనుక్కోవాల్సింది ఇది. సో ఫస్ట్ స్టెప్ డిజైన్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ assuming the height of h, assuming the value of h, and ఈ assumed h ని బేస్ చేసుకొని మనం చాలా టైప్ ఆఫ్ స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. లైక్ ఫ్లెక్సరల్ లైక్ వీల్ లోడ్ స్ట్రెస్, వార్పింగ్ స్ట్రెస్ చూస్తాం, అవన్నీ చూస్తాం, ఆ ఫార్ములాస్ అన్ని చూస్తాం. అల్టిమేట్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ assumed h we will be calculating the critical stress. Okay, and ఇప్పుడు కాంక్రీట్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్, వీక్ ఇన్ టెన్షన్? కాంక్రీట్ ఏంటి? స్ట్రాంగ్ ఇన్ టెన్షన్. సో ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కూడా కాంక్రీట్ టెన్సైల్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కంపేర్ టు compression. So what we will do is we will check for the tensile stress only. So tensile stress ki inko పేరు ఏంటి? flexural stress. So ఈ critical stress ఏదైతే వస్తుందో, this critical stress should be less than or equal to the flexural strength of the concrete. ఈ ఫ్లెక్సరల్ స్ట్రెంత్ ఎలా వచ్చుతో మా కాంక్రీట్ కి? ఎలా వచ్చుది కాంక్రీట్ కి? ప్రొవైడింగ్ స్టీల్ బార్స్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్లెక్సరల్ స్ట్రెంత్? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫార్ములా ఏంటి? అరే ఇంసేపా 0.7 అండర్ రూట్ FCK. 0.7 అండర్ రూట్ FCK. సో ఈ క్రిటికల్ స్ట్రెస్ అనేది ఫ్లెక్సరల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ కన్నా తక్కువ ఉండాలి. ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ సాటిస్ఫైస్, దట్ మీన్స్ యువర్ డిజైన్ ఈజ్ ఓకే. అంటే ఫస్ట్ స్టెప్ లో నువ్వు అజ్యూమ్ చేసుకున్న హెచ్ వాల్యూ అనేది ఓకే అన్నమాట, సఫిషియంట్ అన్నమాట. అదే మనకి క్రిటికల్ స్ట్రెస్ మోర్ దాన్ ఫ్లెక్సరల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ అని వచ్చిందనుకో, నువ్వు అజ్యూమ్ చేసుకున్న థిక్నెస్ సరిపోలేదని అర్థం. సో వీ నీడ్ టు రీడూ ద డిజైన్ బై ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ హెచ్. సో ఇది
బ్రీఫ్ అన్నమాట. ఇలా డిజైన్ చేస్తాం రిజిడ్ పేమెంట్ అనేది. రిజిడ్ పేమెంట్ అనేది ఇలా డిజైన్ చేస్తాం. సో ఇది ఓవర్వ్యూ అన్నమాట. Now let us start with the design. So this point we already know that load carrying capacity is mainly due to rigidity of high modulus. Rigidity of high modulus of elasticity of the slab itself. So load is always taken by the slab action or bending action. Rigid payment lo load transfer anedi slab action or bending action. So these are the layers of a concrete pavement. So can the soil subgrade, dan paina base or sub base course. Any one layer is sufficient, base or sub base course, and wearing course or surface course. Of course, this wearing course or surface course will be CC or RCC. CC or RCC. Now, మనం ఆల్రెడీ ఒక టెస్ట్ పేరు చెప్పుకున్నాం సాయిల్లో, ప్లేట్ లోడ్ టెస్ట్ అని. ప్లేట్ లోడ్ టెస్ట్ లో నేను చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ అదే. ప్లేట్ లోడ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ రిజిడ్ పేమెంట్స్ అని. సో హియర్ సి రిజిడ్ పేమెంట్ డిజైన్ లో ఫస్ట్ మనం చెప్పుకోబోయే పారామీటర్ స్టిఫ్నెస్ పారామీటర్. స్టిఫ్నెస్ పారామీటర్ K is equal to P by delta. K is equal to P by delta. P is equal to pressure, delta is equal to deflection, and K is called as modulus of subgrade reaction. Can anybody tell me what is the units of this K? K की units enti? kg per kg per వినపడలేదు మా సరిగ్గా. kg per చెప్పుకున్నాం. ప్రెషర్ kg per centimeter square, deflection centimeter, so kg per centimeter cube. kg per centimeter cube, and we can obtain this value of K using plate load test. అందులో మళ్ళీ రెండు పద్ధతులు, ఆ రెండు పద్ధతులు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని మీద మనం ఒక ప్రాబ్లమో రెండు ప్రాబ్లమ్స్ కూడా చేశాము. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ related to the rigid payments is design. అసలు ఈ రిజిడ్ పేమెంట్స్ అనేది, this design of rigid payments is based on Westergaard's theory. It is based on Westergaard's theory. సో ఈ వెస్టర్గార్డ్ అనేవాడు ఏమనుకున్నాడు, ఇది కూడా నేను చెప్పేసా. వెస్టర్గార్డ్ assumed the rigid payment as a thin elastic plate resting on soil subgrade. సో ఇది కూడా నేను ఇదే సేమ్ టు సేమ్ బొమ్మ గీసా. So Westergaard assumed that cement concrete slab is a simple plate resting on, soil subgrade. సో అప్పుడు ఏమవుతుంది, యాజ్ పర్ ద న్యూటన్స్ థర్డ్ లా సాయిల్ నుంచి కూడా ఒక రియాక్షన్ వస్తుంది, అండ్ దాట్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ మోడ్యులస్ ఆఫ్ సబ్గ్రేడ్ రియాక్షన్. సేమ్ బొమ్మ, సేమ్ లైన్స్, సేమ్ ఎక్స్ప్లెనేషన్ నేను ప్లేట్ లోడ్ టెస్ట్ దగ్గర ఇచ్చాను. And this is what is K, modulus of subgrade reaction. It is obtained with the help of P and delta. Pressure and deflection. Standard pressure kuda cheppanu 0.7 kg per centimeter square, and standard deflection is 1.25 mm. ఈ రెండు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అప్పుడు. సో నేను దీన్ని మళ్ళీ డిస్కస్ చేయట్లా ఇక్కడ డీటెయిల్ గా. Now coming to the next parameter, radius of relative stiffness, that is your L. ఇది ఇంపార్టెంట్ పారామీటర్, చాలాసార్లు మనకు వస్తూ ఉంటుంది అనమాట. రేడియస్ ఆఫ్ రిలేటివ్ స్టిఫ్నెస్. సో వాట్ ఈస్ దిస్ రేడియస్ ఆఫ్ రిలేటివ్ స్టిఫ్నెస్? కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సో కొంచెం జాగ్రత్తగా అయినమ్మా. నెక్స్ట్ పారామీటర్కి ఈ పారామీటర్కి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఒక కాంక్రీట్ స్లాబ్ మీద, ఒక కాంక్రీట్ పేమెంట్ మీద, ఒక కాంక్రీట్ స్లాబ్ మీద మనం లోడ్ అప్లై చేస్తే, ఆ కాంక్రీట్ పేమెంట్ మీద మనం లోడ్ అప్లై చేస్తే ఆ కాంక్రీట్ స్లాబ్ అనేది బెండ్ అవడానికి ట్రై చేస్తుంది. అలాగే లెట్ us say
Okay, just a second. I will share my video to explain this. నా వీడియో చూడమ్మా, నా వీడియో మోడ్లోకి రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా స్లాబ్ అనుకో, ఇది నా స్లాబ్ అనుకో. ఈ రిజిస్టర్ ఉంది కదా, ఈ రిజిస్టర్ నా స్లాబ్ అనుకో. సో ఇప్పుడు ఈ రిజిస్టర్ మీద కనపడుతుందా రిజిస్టర్? Yes, sir. యా. సో ఈ రిజిస్టర్ మీద నేను లోడ్ అప్లై చేస్తే, ఈ లోడ్ అప్లై చేస్తే కింద రిజిస్టర్ కింద ఏమి సపోర్ట్ లేదు కాబట్టి ఏమవుతుంది చూడు, బెండింగ్ ఎక్కువైంది చూడు. లోడ్ అప్లై చేస్తే బెండింగ్ అనేది ఎక్కువైంది చూడు. లోడ్ అప్లై చేస్తే ఎలా బెండ్ అయిపోయిందో నా రిజిస్టర్. లోడ్ అప్లై చేసిన వెంటనే రిజిస్టర్ చూడు ఎంత బెండ్ అయిపోయిందో. అదే ఇప్పుడు నేను ఈ సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ కి, ఈ రిజిస్టర్ కి నేను ఒక మెటీరియల్ సపోర్ట్ ఇచ్చా. ఇప్పుడు నా రైటింగ్ ప్యాడ్ సపోర్ట్ ఇచ్చా. ఇప్పుడు నేను లోడ్ అప్లై చేస్తుంటే నా స్లాబ్ ఏమన్నా బెండ్ అవుతుందా? నేను లోడ్ అప్లై చేస్తుంటే నా స్లాబ్ ఏమన్నా బెండ్ అవుతుందా? No, sir. No, sir. ప్రీవియస్ కేస్ కి ఈ కేస్ కి ఏంటి డిఫరెన్స్? Support. No support and support. సపోర్ట్ ఐ కాల్ దట్ యాజ్ స్టిఫ్నెస్. అంతకుముందు స్టిఫ్నెస్ ఏమీ లేదు, సపోర్ట్ ఏం పెద్దగా లేదు. సో వెన్ యూ ట్రై టు అప్లై ఎ లోడ్ ఆన్ ద సిమెంట్ కాంక్రీట్ స్లాబ్, దట్ సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ విల్ ట్రై టు deflect, but that deflection is opposed by the soil subgrade. But that deflection will be opposed by the soil subgrade. So ఒక లోడ్ అప్లై చేసినప్పుడు అంటే ఇది సపోర్ట్ అనేది ఒక పాయింట్ దగ్గరే వస్తుందా? సపోర్ట్ అనేది టోటల్ అన్ని వైపుల నుంచే వస్తుంది. సపోర్ట్ అనేది ఆ లోడ్ అప్లై చేస్తే ఆ లోడ్ కి సపోర్టింగ్ గా అన్ని వైపుల నుంచి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ లోడ్ అప్లై చేసిన అన్ని డైరెక్షన్స్ లోనూ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇట్ ఈస్ రేడియస్ ఆఫ్ రిలేటివ్ స్టిఫ్నెస్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ the radius of soil subgrade which is opposing the deflection in the cement concrete slab. సో ఆ లోడ్ అనేది అప్లై చేయడం వల్ల సాయిల్ లో కొంత పార్ట్, సాయిల్ సబ్గ్రేడ్ లో కొంత పార్ట్ ఆ లోడ్ ని అపోజ్ చేస్తుంది. ఆ లోడ్ ని, ఆ బీమ్ ని బెండింగ్ అవ్వకుండా అపోజ్ చేస్తుంది. సో ఆ రేడియస్ ఇన్ ద సాయిల్ సబ్గ్రేడ్ ఈస్ కాల్డ్ యాజ్ radius of relative stiffness, and it is indicated with the letter L, and L is equal to EH cube by 12k into 1 minus mu square whole to the power of 1/4. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది చిన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా 1 మార్క్ బిట్ గా కూడా అడుగుతున్నారమ్మా. దీన్ని అడుగుతా ఉంటారు. సో ఇందులో E అంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ద కాంక్రీట్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద కాంక్రీట్, విచ్ ఇస్ నథింగ్ బట్ 5000 రూట్ FCK. H అంటే హైట్ ఆఫ్ ద స్లాబ్. చూసావా ఫస్ట్ ఫార్ములాలోనే మనం వాడేస్తున్నాము. చెప్పా కదా, అజ్యూమ్ చేసుకోవాలని డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఈస్ టు అజ్యూమ్ ద హైట్ ఆఫ్ ద స్లాబ్. సో ఎంతైతే నువ్వు స్లాబ్ హైట్ అజ్యూమ్ చేసుకున్నావో ఆ హెచ్ ఇక్కడ యూస్ చేస్తావు. హైట్ ఆఫ్ ద సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ థిక్నెస్. K మోడ్యులస్ ఆఫ్ సబ్గ్రేడ్ రియాక్షన్ P by delta చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. అండ్ mu is the Poisson's ratio of concrete. And it is if not given we take it as 0.15. We consider it as 0.15. Next, equivalent radius of resisting section. So here you can see ఇప్పుడు ఇది కాంక్రీట్ స్లాబ్ అనుకో. ఇప్పుడు ఇదే కాంక్రీట్ స్లాబ్ మీద నేను లోడ్ అప్లై చేశా. Now what happens, ఎక్కడైతే లోడ్ అప్లై చేసావో అక్కడ బెండింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కడైతే లోడ్ తక్కువ చేసావో అక్కడ బెండింగ్ అనేది తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. లోడ్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది.
తగ్గుతూ ఉంటుంది. సో లోడ్ అప్లై చేసిన దగ్గర బెండింగ్ అనేది ఆర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది. అప్లై చేసిన కాడి నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంటుంది. సింపుల్ కాన్సెప్ట్, ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. కామన్ సెన్స్ మన కాంక్రీట్ ల్యాబ్ ఫర్ ఎగ్జాంపుల్ పీజీ బ్లాక్ ముందు లేదా డి బ్లాక్ ముందు మనం లోడ్ అప్లై చేస్తే హంగ్రీ జాక్స్ దగ్గర డిఫ్లెక్షన్ వచ్చిందా? రాదు కదా, అంత దూరం ఏమి ఉండదు కదా, లోడ్ అప్లికేషన్ అనేది అంత దూరం ఏమి ఉండదు కదా. సో ఇట్ ఈస్ దట్ రేడియస్. అగైన్ లోడ్ అప్లై చేస్తే ఒక డైరెక్షన్ ముందుకో వెనక్కో యాక్ట్ అవ్వదు, ఆ లోడ్ అన్ని డైరెక్షన్స్ లోనూ తీసుకుంటుంది. ఆ కాంక్రీట్ స్లాబ్ అనేది అన్ని డైరెక్షన్స్ లోనూ లోడ్ తీసుకుంటుంది. సో it is that radius which is being opposed by the concrete slab. It is resisting the load. So it is the radius which is resisting the load. Our radius concrete slab yokka radius. Okay, so that is indicated with the letter B, and B is equal to rendu formula unnai, under root 1.6 a square plus h square minus 0.675 h. ఇది ఎప్పుడు వాడాలి? if the value of a by h is less than 1.724 and if the value of a by h is more than 1.724, it is simply a. Now what is a? A is called as radius of wheel కాదు, radius of wheel load. What is the radius of wheel load? ఇది నేను ఆల్రెడీ చెప్పాను. What is the radius of wheel load? What is the actual shape of the radius of wheel load? Anyone? What is the actual shape of wheel load? అరే చెప్పుకున్నాము యాక్చువల్ షేప్ ఆఫ్ వీల్ లోడ్. ఇదిగో నేను హైలైట్ చేసా చూడు ఇక్కడ, యాక్చువల్ షేప్ ఆఫ్ వీల్ లోడ్. యాక్చువల్ కాంటాక్ట్ ఏరియా బిట్వీన్ ద రోడ్ అండ్ టైర్ ఈస్ ఎలిప్టికల్, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సర్కులర్ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పసెస్. సో ఆ రేడియస్ అన్నమాట కాంటాక్ట్ ఏరియా యొక్క రేడియస్ ని రేడియస్ ఆఫ్ వీల్ లోడ్ అంటాము. అండ్ దట్ రేడియస్ ఆఫ్ వీల్ లోడ్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ p by q pi, where p is the wheel load, q is the contact pressure or tire pressure, and pi. సింపుల్. ఇది ఎలా వచ్చింది అంటే కాంటాక్ట్ ప్రెషర్ అంటే చెప్పుకున్నాం కదా, కాంటాక్ట్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు wheel load p by contact area pi a square. So from this, contact area is equal to under root p by contact pressure into pi. So based on the value of a by h, you will decide the value of b. Okay, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? ఓకేనా? Yes sir. సో దీని మీద ప్రాబ్లమ్స్ సింపుల్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. First one, if the height of the slab is 15 centimeters, E is equal to 2.1 into 10 to the power of 5 kg per centimeter square, mu is equal to 0.15, K is equal to 3 kg per centimeter square. Find the value of L. So L is equal to ఏమనుకున్నాం, EH cube by 12K into 1 minus mu square whole to the power of 1 by 4. So E value ఇచ్చాడు 2.1 into 10 to the power of 5. H value ఇచ్చాడు 15 centimeters అని, so 15 cube by 12 into K ఇచ్చాడు, అది కూడా 3 kg per centimeter cube అని, and Poisson's ratio కూడా ఇచ్చేసాడు 1 minus 0.15 whole square.
whole to the power of 1 by 4. And if you solve this, it comes as 67 centimeters. Simple, direct bit. చెప్పే కదా ఇందాక 1 మార్క్ బిట్ గా ఇస్తా ఉంటారని. So that is how you calculate the value of L. So the next one, అలాగే మీరు 7.5 తీసుకొని k is equal to 7.5 kg per centimeter cube తీసుకొని చేస్తే you will get the value of L as 53.3 centimeters. You can try later on if you want. And similarly, next problem, compute the value of B of for 20 centimeter thick slab given the radius of wheel load is 15 centimeters. Given the radius of the wheel load is 15 centimeters. So radius of compute the value of B. B అంటే radius of resisting section మనం కనుక్కోవాలి. Radius of resisting section మనం కనుక్కోవాలి. So radius of resisting section is equal to ఆ ఫార్ములా అనేది A by H value మీద డిపెండ్ అయి ఉంటుంది. So A is 15 centimeters and H is 20 centimeters. So 15 by 20 obviously less than 1. 15 by 20 less than 1 and obviously it is less than 1.724. And the first formula B is equal to under root 1.6 A square plus S square minus 0.675 H. So 1.6 into A and the 15 square plus 20 square under root minus 0.675 into 20. If you calculate that, it comes as 14.07 centimeters. And ఇక్కడ నేను ఒకసారి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అమ్మా. అంటే జస్ట్ సింపుల్ కామన్ సెన్స్ పాయింట్, నాకేం బద్ధకం లేదమ్మా, నేను అండర్ రూట్ ఇక్కడ వరకే పెట్టాను. చాలా మంది అండర్ రూట్ ఇది మొత్తం అనుకుంటారు, ఇది మొత్తం అండర్ రూట్ లోనే ఉంది అని అనుకుంటారు చాలా మంది. కాదమ్మా, అది మొత్తం అండర్ రూట్ లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒకసారి తప్పు చేసి మీకు మొత్తం అండర్ రూట్ లో పెట్టి ప్రాబ్లం ఆన్సర్ సాల్వ్ చేసి సార్ నాకు ఆన్సర్ రావట్లేదు సార్ అని చెప్పాడు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా రాసుకునేటప్పుడు మొత్తానికి అండర్ రూట్ లేదు, ఓన్లీ ఇక్కడ వరకే అండర్ రూట్, ఇక్కడ వరకే అమ్మా. ఓకే, హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద రిజిడ్ పేమెంట్. చెప్పా కదా చాలా తక్కువగా అడుగుతూ ఉంటారని, బట్ 1 మార్క్ బిట్గా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. And here comes the most multiple times. సుమారుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక 2-3 minutes లో చెప్పుకోబోయే పాయింట్ ఒక 30-40 సార్లు అడుగుంటారమ్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. అన్ని సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఫ్లెక్సిబుల్ పేమెంట్ కి 2 వీక్ పొజిషన్స్ ఉంటాయి. టెన్సైల్ స్ట్రెస్ దగ్గర ఒకటి, కంప్రెసివ్ స్ట్రెస్ దగ్గర రెండు వీక్ పాయింట్స్ దగ్గర ఫ్లెక్సిబుల్ పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్ ద టెన్సైల్ స్ట్రెస్, ద టెన్సైల్ స్ట్రెయిన్, చూడు 2 వీక్ పాయింట్స్ అని చెప్పుకున్నాం. సో ఇన్ బిట్వీన్ ద బేరింగ్ కోర్స్ అండ్ బేస్ కోర్స్ వీ హ్యావ్ 1 weak position, and in between the sub base and the soil subgrade we have the another weak position. ఫస్ట్ దేమో టెన్సైల్ స్ట్రెయిన్ వల్ల ఫెయిల్ అవుతుంది, సెకండ్ దేమో కంప్రెసివ్ స్ట్రెయిన్ వల్ల ఫెయిల్ అవుతుంది. చెప్పా నేను, ఇది కూడా నేను చెప్పా. అలాగే రిజిడ్ పేమెంట్కి 3 క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి. 3 పొజిషన్స్ దగ్గర ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3 పొజిషన్స్ ఏంటంటే ఇంటీరియర్, ఎడ్జ్ అండ్ కార్నర్. సో ఒక సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ తీసుకుంటే ఇంటీరియర్ అంటే సమ్వేర్ ఇన్ ద మిడిల్ పార్ట్ ఈజ్ ఇంటీరియర్ పార్ట్. ఎడ్జెస్ అంటే నీకు తెలుసు 4 ఎడ్జెస్ ఉంటాయి. కార్నర్స్ అన్నా కూడా నీకు తెలుసు 2 ఎడ్జెస్ కలుసుకునే పాయింట్ కార్నర్, 2 ఎడ్జెలు కలుసుకునే పాయింట్ కార్నర్. సో దీస్ ఆర్ ద 3 వీక్ లొకేషన్స్ ఆర్ క్రిటికల్ లొకేషన్స్ of the cement concrete pavement. Now coming to the different types of loads that are acting on the concrete pavement, we can classify the rigid pavement loads into 2 categories, that is primary loading and secondary loading. Primary loading includes self-weight and wheel load. Whereas secondary or temperature stresses includes warping stresses and frictional stresses. So ఇక్కడ
ప్రైమరీ లోడింగ్ లో సెల్ఫ్ వెయిట్ వీల్ లోడ్, ఆ రెండిట్లో సెల్ఫ్ వెయిట్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం డిజైన్స్ లో, బికాస్ సెల్ఫ్ వెయిట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఓవర్ ఎ రిజిడ్ పేమెంట్. So self weight is not considered. Therefore, dead load ante self weight can be ignored in the design of rigid payments. It can be ignored in the design of rigid payments. So ee wheel load stresses anevi ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఎందుకంటే ఆ పేమెంట్ మీద వీల్స్ అనేవి వెళ్తాయి కాబట్టి, ఆ పేమెంట్ మీద వెహికల్స్ అనేవి వెళ్తాయి కాబట్టి, సో మనం వీల్ లోడ్ స్ట్రెసెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. నా ఇక్కడ రెండు పాయింట్స్ కి మధ్య డిఫరెన్స్ నేను చెప్పేస్తున్నాను. అదే అన్నిటికంటే ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ వార్పింగ్ స్ట్రెసెస్, వాట్ ఈస్ ఫ్రిక్షనల్ స్ట్రెసెస్, వాట్ ఈస్ వార్పింగ్ స్ట్రెసెస్ and what is frictional stresses. This is the most asked bit. So రెండు కూడా టెంపరేచర్ వల్లే వస్తాయి, రెండు కూడా టెంపరేచర్ వల్లే వస్తాయి. వార్పింగ్ స్ట్రెసెస్ ఎప్పుడు వస్తాయి, ఫ్రిక్షనల్ స్ట్రెసెస్ ఎప్పుడు వస్తాయి? వార్పింగ్ స్ట్రెసెస్ ఆర్ డ్యూ టు డైలీ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్, daily variation of temperature between top and bottom of the slab, between top and bottom of the slab. Whereas frictional stresses are due to seasonal variations of temperature. సో డైలీ వేరియేషన్ అంటే ఏంటి? పొద్దున పూట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, లేదా మధ్యాహ్నం పూట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, నైట్ పూట టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్స్ వల్ల మనకి వార్పింగ్ స్ట్రెసెస్ వస్తాయి. ఎలా వస్తుంది అనేది కొంచెం సేపు అయిన తర్వాత చూద్దాం, ఒక 5 minutes తర్వాత చూద్దాం. అలాగే సీజనల్ వేరియేషన్స్, ఫ్రిక్షనల్ స్ట్రెస్. ఫ్రిక్షన్ అంటే ఏంటి? మూమెంట్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ వస్తుంది. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లో కాంక్రీట్ కాంట్రాక్ట్ అవుతుంది, సమ్మర్ సీజన్లో కాంక్రీట్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే కాంక్రీట్ స్లాబ్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అంటే మూమెంట్ వస్తుందో అప్పుడు ఫ్రిక్షనల్ స్ట్రెస్ ఆటోమేటిక్ గా వచ్చేసినట్టే. సో హియర్ ద ఫ్రిక్షనల్ స్ట్రెస్ ఈస్ ఇన్ బిట్వీన్ ద సాయిల్ అండ్ ద స్లాబ్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లోడ్స్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద రిజిడ్ పేమెంట్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్, సో 4 లోడ్స్ లో డెడ్ లోడ్, వీల్ లోడ్, వార్పింగ్, ఫ్రిక్షనల్ లోడ్. అందులో డెడ్ లోడ్ మనం కన్సిడర్ చేయము. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీల్ లోడ్ స్ట్రెసెస్. సో ఈ వీల్ లోడ్ స్ట్రెసెస్ ఎక్కడెక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? ఇందాక చెప్పా కదా 3 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయని. ఆ 3 క్రిటికల్ లొకేషన్స్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ 3 క్రిటికల్ లొకేషన్స్ ఏంటి? Inner edge, corner. Yes, interior, edge and corner. So ఇప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా చూడు. ఎస్ అంటే స్ట్రెస్ అన్న, స్ట్రెస్ అట్ ఇంటీరియర్, స్ట్రెస్ అట్ ద ఎడ్జ్, స్ట్రెస్ అట్ ద కార్నర్, స్ట్రెస్ అట్ ద ఇంటీరియర్, స్ట్రెస్ అట్ ద ఎడ్జ్ అండ్ స్ట్రెస్ అట్ ద కార్నర్. 3 అన్నమాట. సో దాన్ని ఇలా ఇండికేట్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్స్ కనుక్కోవడానికి, వీల్ లోడ్ స్ట్రెసెస్ కనుక్కోవడానికి ఈ వెస్టర్గార్డ్ అనేవాడు 3 ఫార్ములాలు ఇచ్చాడు. ఆ 3 ఫార్ములాలు ఇవి: SI, SE, SC. సో 0.316 P/h². దీనికి డెరివేషన్ ఏం లేదమ్మా, వీటికి డెరివేషన్ ఏం లేదు, ఎంపరికల్ ఫార్ములాస్, వాటిని అలాగే యూజ్ చేయాలి, డెరివేషన్స్ ఏం లేవన్నమాట అవి. సో 0.316 P/h² into 4 log 10 L/V plus 1.069. అదే SC అయితే 0.572 P/h² into 4 log 10 L/V plus 0.359.
SC అయితే 3p/l² into 1 minus a√2/l whole to the power of 0.6. Is there any unknown term in this formulas? ఏమన్నా unknown term ఉందమ్మా? P అంటే ఏంటి? What is P? వీల్ లోడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో P is వీల్ లోడ్. H అంటే ఏంటి? thickness. Yes, thickness of the slab. L అంటే ఏంటి? Radius of wheel. Yes, radius of relative stiffness. B అంటే radius of resisting section. సో ఇక్కడ కూడా P, H, L, B, P, H, A అంటే radius of wheel load. సో అన్ని తెలిసిన వాల్యూస్ అన్ని తెలిసిన టర్మ్స్ ఉన్నాయి కదా. Yes, sir. సో ఆ మొత్తం డేటా క్వశ్చన్ లో ఇచ్చేస్తాడు. సో ఓల్డ్ దగ్గర పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆ స్ట్రెసెస్ అనేవి వచ్చేస్తాయి. సో దట్ ఈస్ హౌ వి క్యాలిక్యులేట్ ద వెస్టర్గార్డ్స్ వీల్ లోడ్ స్ట్రెసెస్. నెక్స్ట్ వార్పింగ్ స్ట్రెసెస్. వార్పింగ్ అనే పదాన్ని మీరు డిక్షనరీలో చూస్తే బెండింగ్ అని వచ్చింది అనమాట. బెండింగ్. సో వార్పింగ్ స్ట్రెసెస్ ఆర్ బెండింగ్ స్ట్రెసెస్ both are one and the same. సో ఇక్కడ మీరు ఫిగర్ చూస్తే ఇక్కడ 3 ఫిగర్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ నో వార్పింగ్ కండిషన్. ఇది ఎందుకని నో వార్పింగ్ అంటే టాప్ లో ఎలాగైతే ఉందో బాటమ్ లో కూడా అలాగే ఉంది స్లాబ్. ఏమీ బెండింగ్ అనేది జరగలేదు. సో టాప్ లో స్లాబ్ ఎలా అయితే ఉందో బాటమ్ లో కూడా స్లాబ్ అలాగే ఉంది. సో నో బెండింగ్. వార్పింగ్ అంటే బెండింగ్ కదా. సో నో బెండింగ్ కండిషన్. నా ఇలా ఉండాల్సిన స్లాబ్ ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇలా ఎప్పుడు అవుతుందమ్మా? టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడా తక్కువ ఉన్నప్పుడా? కొంచెం ఆలోచిస్తుంది. ఎక్కువ ఉన్నప్పుడు. సో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? మధ్యాహ్నం, మిడ్ డే. సో మిడ్ డేలో టాప్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, బాటమ్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అంతే కదా. లోవర్కి వచ్చే కొద్ది కిందకి వెళ్ళిపోయే కొద్ది చల్లగా ఉంటుంది. సో టాప్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, బాటమ్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్స్పాన్షన్ అనేది పైన ఎక్కువ వచ్చింది, కింద తక్కువ వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వార్ప్ డౌన్ కండిషన్. And generally warp down condition occurs during the midday. అదే రాత్రి పూట రివర్స్ అన్నమాట. టాప్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది, బాటమ్ లో కింద వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ అనేది కింద ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద టాప్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వార్ప్ అప్ కండిషన్. Bending at the up, warp up condition, and this warp up condition generally occurs during the midnight. So warping stress ante em cheptunnam amma? So it is the daily variation of temperature between top and bottom of the slab. వచ్చింది కదా. టాప్ బాటమ్ వచ్చింది కదా. ఇది ప్రతిరోజు ఉండేదే. మళ్ళీ మిడ్ డే, మిడ్ నైట్ ఇది ప్రతిరోజు ఉండేదే. సో డైలీ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద స్లాబ్ will cause or will create this warping stresses. Now సచిన్ మనందరికి చెప్తాడు అమ్మాయిలకి మనం ఇచ్చే మోస్ట్ కామన్ గిఫ్ట్ ఏంటమ్మా? అమ్మాయిలకి మనం ఇచ్చే మోస్ట్ కామన్ గిఫ్ట్ ఏంటి సచిన్? చందు లేడు, అందుకే నేను అడగాల్సి వచ్చింది. చందు మెసేజ్ పెట్టాడు. చందుకి ఏదో పని ఉంది, రాలేదని చెప్పి మెసేజ్ పెట్టాడు. చెప్పు సచిన్.
నాకేం తెలుసు సార్. అరే Teddy bears. జోకులు టెడ్డీ బియర్స్. ఏం ఇస్తారు అమ్మాయిలకి మనం ఇచ్చే మోస్ట్ కామన్ గిఫ్ట్ ఏంటి బ్రదర్? పోనీ తీసుకునే అమ్మాయిలు చెప్తారు మోస్ట్ కామన్ గా మీరు తీసుకునే గిఫ్ట్ ఏంటిదమ్మా అబ్బాయిల నుంచి? ఏంటి భయ్యా ఎవడు మాట్లాడలేదు? సార్ చాక్లెట్స్ మేబీ. ఎస్ ఎగ్జాక్ట్లీ, సూపర్, వెరీ గుడ్. చాక్లెట్స్. సో చాక్లెట్స్ అంటే క్యాడ్బరీ కదా. క్యాడ్బరీకి ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట, ఆడి పేరు బ్రాడ్బెరీ. సో బ్రాడ్బెరీ అనేవాడు ఈ వార్పింగ్ స్ట్రెసెస్ కనుక్కోవడానికి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు. చూసి నేర్చుకో సచిన్. ఏంటి అమ్మాయిలు ఇంప్రెస్ చేయడం రాకపోతే అలాగా? చాక్లెట్స్ ఇవ్వాలి వాళ్ళకి. రోజుకో చాక్లెట్ ఇవ్వ అందరికి క్లాస్లో, నాకు కూడా ఇచ్చే పని. ఓకే, సో Broadberry has given the formulas for finding out this warping stresses. సో చూడు ఇప్పుడు స్ట్రెసెస్ చూడు. స్ట్రెస్ అంటే ఎస్, మళ్ళీ ఇంటీరియర్ ఎడ్జ్ కార్నరు. కానీ ఇదేంటిది వార్పింగ్ స్ట్రెసెస్ కాబట్టి డబ్ల్యూ. ఇందాక వీల్ లోడ్ స్ట్రెసెస్ కాబట్టి అక్కడ డబ్ల్యూ పెట్టలేదు కావాలని. అది డబ్ల్యూఏ, ఇది డబ్ల్యూఏ కదా. సో వార్పింగ్ కి మాత్రమే డబ్ల్యూ పెట్టాను. పైన స్ట్రెసెస్ కి సింపుల్, వీల్ లోడ్ స్ట్రెసెస్ కి ఎస్ఐ, ఎస్సి, ఎస్సి. కానీ ఇక్కడ వార్పింగ్ స్ట్రెసెస్ కి ఎస్డబ్ల్యూఐ, ఎస్డబ్ల్యూఈ అండ్ ఎస్డబ్ల్యూసి. అండ్ అగైన్ ఇవి కూడా కంప్లీట్లీ ఎంపెరికల్ ఫార్ములాస్. నో లాజిక్స్, కంప్లీట్లీ ఎంపెరికల్ ఫార్ములాస్. E into alpha t by 2 into Cx plus mu Cy by 1 minus mu square. అదే SWE అయితే Cx into E alpha t by 2 or Cy into E alpha t by 2. And SWC అయితే E alpha t by 3 into 1 minus mu under root A by L. So I will tell you what is Cx and what is Cy. For example, if this is your cement concrete slab, this will be your Ly and this will be your Lx. So Cx is equal to Cx and దానికి పేరు కూడా పెట్టలేదు. Cx and Cy are just two ratios. So Cx is equal to Lx by L and Cy is equal to Ly by L. L అంటే ఏంటమ్మా? L అంటే ఏంటి? Radius of relative stiffness. Yes, exactly. Radius of relative stiffness. So ఇంకా చూడు, ఇప్పుడు ఇందులో ఏమైనా తెలియడం ఉందా? E అంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ద కాంక్రీట్. mu అంటే పాయిజన్స్ రేషియో, E అంటే రేడియస్ ఆఫ్ వీల్ లోడ్, L అంటే రేడియస్ ఆఫ్ రిలేటివ్ స్టిఫ్నెస్. T అంటే ఏంటమ్మా ఇక్కడ? ఇంకా తెలియటాము T అండ్ mu. T అంటే ఏంటి? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? టెంపరేచర్ స్ట్రెసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో T is nothing but the temperature difference between top and bottom of the slab. And mu ఆల్ఫా. టెంపరేచర్ వచ్చినప్పుడు ఆల్ఫా అంటే దాని అర్థం ఏంటి? Obviously, super, very good. So alpha is coefficient of thermal expansion of concrete. And if not given, if nothing is mentioned, we consider the thermal expansion of concrete as 12 into 10 to the power of minus 6 per degree centigrade. 12 into 10 to the power of minus 6 per degree centigrade. సో ఇంకేమైనా తెలియని టర్మ్స్ ఉన్నాయా ఇందులో? చూడు, ఇంకేమైనా తెలియని టర్మ్స్ ఉన్నాయా? అన్ని తెలిసినట్టేగా ఇంకా. Yes, sir. Yeah. So this is how we calculate the warping stresses using the Broadberry's equations. So here I have given two problems. You can solve on your own. I'm not solving this because
ఇప్పటి వరకు గేట్లో ఒక్కసారి కూడా ఈ స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేయమని ఇవ్వలేదమ్మా. అంటే ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఈ వెస్టర్గార్డ్స్ ఈక్వేషన్ లేదా ఈ వార్పింగ్ స్ట్రెసెస్ని బేస్ చేసుకొని స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి ఒక్కసారి కూడా రాలేదు. బట్ ఎనీవేస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సాల్వ్ దిస్. సో calculate the wheel load stresses. SI, SE and SC. If the wheel load is 5100 kg, Young's modulus is 3 into 10 to the power of 5 kg per centimeter square. H is equal to 18 centimeters, K is equal to 6, A is equal to 15, mu is equal to 0.15. So మొత్తం డేటా ఇచ్చేసాడు. సింపుల్ గా ఆ డేటాని మొత్తం ఈ ఈక్వేషన్స్ లో పెట్టాలి. పెడితే యూ కెన్ గెట్ ద వీల్ లోడ్ స్ట్రెసెస్ SI, SE అండ్ SC. సింపుల్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, అంతే. ఇందులో ట్విస్ట్ చేయడానికి ఏమీ లేదు. సో ఈ ప్రాబ్లం మీరు చేయాలంటే ఎల్ వాల్యూ, బి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్కి బికి మనం ఆల్రెడీ ఫార్ములాస్ చూసాము. సో ఆ ఫార్ములాస్ EH^12K × 1 - μ² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 అది పెట్టి సాల్వ్ చేస్తే 70.6 సెంటీమీటర్స్ వస్తుంది. అండ్ B is equal to √1.6 A² + H² - 0.675 H పెట్టి చేస్తే B is equal to 14 సెంటీమీటర్స్ వస్తుంది. అండ్ అక్కడ ఇచ్చిన డేటాని ఆ ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ స్ట్రెసెస్. సింపుల్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఒక్కసారి కూడా అడగలేదు కాబట్టి బట్ చెప్పేసాను నేను. నెక్స్ట్, calculate the warping stresses. If the height of the cement concrete slab is 25, this is your LX. This is your LY. This is your LX. And this is your LX. And this is your LY. ఈ ట్రాన్స్ఫర్ జాయింట్స్, లాంగిట్యూడల్ జాయింట్స్ ఇంకా మనకు రాలేదు. జాయింట్స్ ఇన్ ద కాంక్రీట్ పేమెంట్ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ డైరెక్ట్ గా ఆ టాపిక్ ఇంకా రాలేదు కాబట్టి ఇది LX, ఇది LY అని చెప్పేసాను. అండ్ K వాల్యూ ఇచ్చేసాడు, A వాల్యూ ఇచ్చేసాడు, టెంపరేచర్ డిఫరెన్స్ T వాల్యూ ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు, E ఇచ్చాడు. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వార్పింగ్ స్ట్రెసెస్ అట్ ద ఎడ్జ్, ఇంటీరియర్ అండ్ కార్నర్. సో ఫస్ట్ యాజ్ యూజువల్ L క్యాలిక్యులేట్ చేస్తారు, తర్వాత CX, CY చెప్పా కదా. CX అంటే LX/L, LY/L. సో LX is 500 సెంటీమీటర్స్, 5 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ L మనకి సెంటీమీటర్స్ లో వచ్చింది కాబట్టి LX ని కూడా సెంటీమీటర్స్ లో తీసుకున్నాం. 500/87.2, 5.73. సో CY ఆల్సో యూ విల్ గెట్. అండ్ ఈ డేటా మొత్తాన్ని జాగ్రత్తగా అక్కడ నేను ఇచ్చిన ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే you would get it as 48.72, 42.98 and 2.43 kg per centimeter square. So this is also simple direct substitution, but there are ఇప్పటి వరకు ఒకసారి కూడా దీన్ని అడగలేదన్నమాట. But the third stress, frictional stress, is important. And ఎప్పుడైనా 1-2 సార్లు రిజిడ్ పేమెంట్ నుంచి క్వశ్చన్ వస్తే ఇది కానీ జాయింట్ లో ఒక ప్రాబ్లం కానీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకనంటే ఇది దీనిలాగా ఈ ఫ్రిక్షనల్ స్ట్రెస్ అనేది ఈ పైన మనం చెప్పుకున్న ఫార్ములా ఎంపరికల్ కాదు. దీనికి ఒక కథ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక డెరివేషన్ ఉంది. సో కొంచెం లాజిక్ ఉంది ఫ్రిక్షనల్ స్ట్రెస్ లో. అందుకని దీని మీద ప్రీవియస్ గా ఎగ్జామ్స్ లో అడిగున్నారు, గేట్ లో కూడా అడిగున్నారు అనమాట. ఫ్రిక్షనల్ స్ట్రెస్ ఎందుకు వస్తుందమ్మా? కమ్ ఆన్ టెల్ మీ. ఫ్రిక్షనల్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది చెప్పా కదా ఆల్రెడీ. Frictional stress is due to seasonal variations of temperature. Yes. So frictional stresses are due to seasonal variations of temperature. So seasons మనం ఇక్కడ 2 విధాలుగా చేస్తాము. రైనీ సీజన్ ఎలిమినేట్ చేస్తాం ఇక్కడ. సో సమ్మర్ సీజన్, వింటర్ సీజన్. సో అనాలిసిస్ కూడా సపరేట్ గా చేస్తాం అనమాట. సమ్మర్ కి సపరేట్, వింటర్ కి సపరేట్. సో కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం వినండి. ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు. సో కొంచెం జాగ్రత్తగా వినండి.
కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఒక సిమెంట్ సో ఫస్ట్ నేను వింటర్ సీజన్ తీసుకుంటున్నాను. వింటర్లో కాంక్రీట్ ఏమవుతుంది? వింటర్లో కాంక్రీట్ కాంట్రాక్ట్ అవుతుంది, అంతేనా? వింటర్లో ముడిచిపోతుంది కదా. సో నేను ఇప్పుడు ఒక సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ తీసుకున్నాను. లెట్ us say the width of the slab is B, length of the slab is L, and the height of the slab is H. The length of the slab is L and the height of the slab is H. And also the weight of the slab is W. The weight of the slab is W. So I have shown here W. So అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ. ఏందో చూడు. వింటర్లో ఏమవుతుంది? కాంక్రీట్ స్లాబ్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే మోషన్ ఇదేనా? నేను రెడ్ కలర్తో చూపించే చూడు. లోపలికి వైపు వస్తుంది కదా, ముడిచిపోతుంది కదా, ముడుచుకుంటుంది కదా. సో మోషన్ అనేది లోపలికి ఉంటుంది. ఇప్పుడు మోషన్ కనుక ఈ డైరెక్షన్ లో ఉంటే ఫ్రిక్షన్ ఎటు ఉంటుందమ్మా? ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది? ఆపోజిట్ టు ద మూమెంట్. సో రెడ్ కలర్ ది మోషన్ రెడ్ కలర్ లో చూపించా. సో ఫ్రిక్షన్ అవుట్ వైపు, ఫ్రిక్షన్ బయటికి. సో ఇప్పుడు దీన్ని మనం టెన్సైల్ కంప్రెసివ్ గా మాట్లాడుకుంటే సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇన్ టెన్సైల్ మోడ్. అంతేనా? టెన్సైల్ అవే ఫ్రమ్ ద స్లాబ్ టెన్సైల్ కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎవరు అపోజ్ చేస్తారు? కాంక్రీటే అపోజ్ చేస్తుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు రెసిస్టింగ్ ఫోర్స్ ఇన్ ద కాంక్రీట్ పేమెంట్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు F. So stress is equal to force by area. So force is equal to stress into area. ఏ నీటి పంపించేసా కదా. సో the same logic I am using here. So force is equal to tensile stress. ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ టెన్సైల్ లోనే ఉంది కదా. సో టెన్సైల్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఇప్పుడు ఏరియా చూడు ఏది ఎక్స్పాండ్ అవుతుంది? సైడ్ ఎక్స్పాండ్ అవుతుంది. సైడ్ లే కదా ఎక్స్పాండ్ అయ్యేది, కాంట్రాక్ట్ అయ్యేది సైడ్ లే కదా. సో సైడ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ యువర్ బి అండ్ దిస్ ఈజ్ యువర్ హెచ్. ఆ పార్టే కదా మూవ్ అయ్యేది. సో బి ఇంటూ హెచ్, మూవ్ అవుతున్న ఏరియా, కాంట్రాక్ట్ అవుతున్న ఏరియా. మెకానిక్స్ లో నేను చెప్పా ఫస్ట్ ఇయర్ లో, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ సెల్ఫ్ వెయిట్. So upward forces is equal to downward forces. So ఈ ఫిగర్ కి మీరు ఆ ఈక్వేషన్ అప్లై చేస్తే సిగ్మా y is equal to 0 రాస్తే అప్వర్డ్ ఇక్కడ ఒక నార్మల్ రియాక్షన్, రెండు నార్మల్ రియాక్షన్లు, అండ్ డౌన్వర్డ్ W. So therefore normal reaction is equal to W/2. Therefore frictional force is equal to coefficient of friction into W/2. So capital F, frictional force is equal to F into W/2. So similarly కింద అలాగే రాసా ST, tensile stress into B into H. So W అంటే ఏంటి? యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్. యూనిట్ వెయిట్ is equal to W/V. So from this, W is equal to unit weight of concrete into volume of concrete. So W I have replaced with gamma into V. So unit weight into V. So V ante enti volume of the slab.
length into breadth into height. So F into gamma C into volume and L into B into H divided by 2 is equal to ST into B into H. So BH cancel అయిపోతే tensile stress ST is equal to tensile stress ST is equal to F into gamma C into L divided by 2. So that is how we calculate the tensile stress in the concrete during the winter season. So this can also be written as simply frictional stress SF. Frictional stress SF is equal to gamma C into L into F divided by 2. Gamma C into L into F divided by 2, where L is the length of the slab, gamma C is the unit weight of the slab, unit weight of the concrete, F is the coefficient of friction. ఇందాక చెప్పా కదా ఎవరికి మధ్యలో ఉంటుంది coefficient of friction between the soil and the slab, between the soil and the cement concrete slab. And if not given, as per IRC, we take it as 1.5. As per IRC, if not given, we consider it as 1.5. But this frictional force is tensile during winter. Okay, ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? Yes, sir. అదే సమ్మర్ సీజన్కి వస్తే దీనికి రివర్స్ అన్నమాట. సమ్మర్ సీజన్లో ఏమవుతుంది? ఆ బొమ్మలో సమ్మర్ సీజన్లో ఏమవుతుందమ్మా? ఎక్స్పాన్షన్. సో మోషన్ ఎలా ఉంటుంది? మోషన్ అనేది ఇలా ఉంటుంది, అంతేనా? Yes, sir. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కంప్రెసివ్. So frictional force is compressive, motion is in tension. So in summer season, the frictional force developed is in compression. చూడు frictional force, compression వచ్చింది కదా, frictional force is in tension. Frictional force is in compression. So same formula, SC compression kada, SC is equal to same formula gamma C into L into F by 2. Same derivation. ఇందాక ST అన్నావు, ఇప్పుడు SC అన్నావు, సేమ్ డెరివేషన్. అందుకే ఇక్కడ నేను రాసా. ఫైనల్ గా వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ SF is equal to gamma C into L into F divided by 2. But this frictional force will be tensile in the winter season, and it will be compressive in the summer season. Important. Problems gate లో ఇచ్చున్నారమ్మా. చేద్దాం, ఆ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. Now I want to ask a small question to you. In which season the pavement gets failed? Summer season లోనా, winter season లోనా? ఎందులో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది? ఏ సీజన్ లో ఎక్కువ డ్యామేజ్ వస్తుంది? సమ్మర్. వింటర్. ఇందాక మనం చెప్పుకున్నాం concrete is strong in compression and weak in tension. So the frictional stress is tensile in winter season. So winter season లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది టెన్సైల్ గా యాక్ట్ అవడం వల్ల కొంచెం డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ డ్యామేజ్ వల్ల క్రాక్స్ అనేవి రావచ్చు. I don't know whether you have observed it or not. ఎప్పుడైనా కాంక్రీట్ పేమెంట్ లో మధ్యలో ఒక పెద్ద క్రాక్ అనేది ఫామ్ అవుతుంది. That crack is due to the tensile stress
occur during the winter season only. And ఇంకా మాట్లాడితే చాలా మంది ఏమంటారంటే we should not construct the concrete pavement during the winter season. వింటర్ సీజన్లో కాంక్రీట్ రోడ్డు మనం కట్టకూడదని కూడా కొంతమంది చెప్తా ఉంటారు అనమాట. బట్ మనం అలా పనులు ఆపుకోలేం కదా. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఇండివిజువల్ స్ట్రెసెస్ చూసాము, వీల్ లోడ్ స్ట్రెసెస్ చూసాము, వార్పింగ్ స్ట్రెసెస్ చూసాము, ఫ్రిక్షనల్ స్ట్రెసెస్ చూసాము. కానీ ఈ మూడు ఇండివిజువల్ గా యాక్ట్ అవ్వవు, కాంబినేషన్ లో యాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తీసుకో, టుడే ఇవాళ సమ్మర్ సీజనా వింటర్ సీజనా? చల్లగా ఉంది కాబట్టి ఇవాళది వింటర్ సీజన్ అనుకో. అంటే ఇవాళ నీకు ఫ్రిక్షనల్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. ఇవాళ వింటర్ సీజన్ ఉంది కదా అని చెప్పి మధ్యాహ్నం ఒక టెంపరేచర్ రాత్రి ఒక టెంపరేచర్ ఉండకుండా ఉంటది కదా. సో ఇవాళ మధ్యాహ్నం ఒక టెంపరేచర్ రాత్రి ఒక టెంపరేచర్, అంటే వార్పింగ్ స్ట్రెస్ ఉంటుంది. అలాగే ఇవాళ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కదా రోడ్ల మీద, అంటే వీల్ లోడ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. So if you take a particular road, individual stresses will not be acting. All the stresses will be acting simultaneously together on the pavement. That is why we need to calculate the combination of stresses. So ఈ కాంబినేషన్ ఆఫ్ స్ట్రెసెస్ లో చాలా ఉంటాయి, చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అన్ని కాంబినేషన్స్ కన్సిడర్ చేసేసి ఐఆర్సి వాళ్ళే అన్ని కాంబినేషన్స్ కన్సిడర్ చేసుకొని అనలైజ్ చేసేసి ఈ మూడు క్రిటికల్ కాంబినేషన్స్ అని చెప్పారనమాట. డ్యూరింగ్ ద సమ్మర్ మిడ్ డే, వింటర్ మిడ్ డే అండ్ సమ్మర్ మిడ్ నైట్. ఈ మూడు కూడా క్రిటికల్ కాంబినేషన్స్ అని చెప్పారు. ఈ మూడు టైముల్లో పేమెంట్ అనేది ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే మళ్ళీ దానికి కూడా వాళ్ళే కంప్యూటేషన్స్ చేసేసారు. చాలా కాంబినేషన్స్ వాళ్ళే ట్రై చేస్తారు. ఎడ్జ్ దగ్గర కార్నర్ దగ్గర. సో సమ్మర్ మిడ్ డేలో స్ట్రెస్, టోటల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఎస్సి ప్లస్ ఎస్డబ్ల్యూఈ మైనస్ ఎస్ఎఫ్. అదే వింటర్ మిడ్ డే అయితే ఎస్సి ప్లస్ ఎస్డబ్ల్యూఈ ప్లస్ ఎస్ఎఫ్. అదే సమ్మర్ మిడ్ నైట్ లో అయితే కార్నర్ కదా, సో ఎస్సి ప్లస్ ఎస్డబ్ల్యూసి. పై రెండు ఎడ్జ్లు కాబట్టి ఎడ్జ్, కిందది కార్నర్, సో కార్నర్. సో ఈ మూడు క్యాలిక్యులేట్ చేసేసి ఈ మూడిట్లో ఏదైతే ఎక్కువ వచ్చిందో maximum value is considered as the critical stress. It should be called as this critical stress. And the critical stress ఎలా ఉండాలమ్మా? ఈ critical stress ఎలా ఉండాలి? ఈ critical stress ఎంత ఉండాలి? అది. So this critical stress should be less than or equal to the flexural strength of the concrete. అలా గనక ఉంటే మన పేమెంట్ ని, మన డిజైన్ ని ఓకే అని అంటాం. యువర్ డిజైన్ ఇస్ ఓకే అని చెప్తాం. ఓకే, సో let us do some problems related to this critical stresses and the frictional stresses. So this is a previous gate question. ఇది నేను చెప్పను. Come on. సో ఇక్కడ చూసావా, నేను చెప్పా కదా, డిజైన్ ఈజ్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. Assume the value of H and calculate the critical stress. If the critical stress is less than the flexural strength of the concrete, then the design is okay. Therefore, the depth is considered. Right? Okay. So this is the previous gate question, amma. This is a previous gate question. Given SE, SC, SF summer, SF winter, SWC summer, SWC winter, SWE summer, SWE winter, find the most critical stress for this payment. Choose చెప్పేయచ్చు ఆన్సర్. చూడు కరెక్ట్ కాదు. చూడు, 3 కేసులు: సమ్మర్ మిడ్ డే, వింటర్ మిడ్ డే, సమ్మర్ మిడ్ నైట్. ఎడ్జ్ కార్నర్.
నేను ఫార్ములాలు రాసా, అలాగే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసా. కరెక్టో కాదో చెప్పు. ఏం లేదు, ఈజీ. SE plus SWE minus SF. SE is given as 30. So 30. SWEలు రెండు ఉన్నాయి, సమ్మర్లో ఒకటి, వింటర్లో ఒకటి. ఈ కేసు మనం సమ్మర్ గురించి మాట్లాడుతున్నాం. సో సమ్మర్లో 8, సో 8. SFలు మళ్ళీ రెండు ఉన్నాయి, సమ్మర్లో ఒకటి, వింటర్లో ఒకటి. సో మనం సమ్మర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 5. So minus 5. 33 kg per centimeter square. Next, winter midday. So SE plus SWE plus SF. 30 SE అలాగే ఉంటుంది. SWE ఈసారి వింటర్ది అంటే 6. SF ఈసారి వింటర్ది అంటే 4. 40 kg per centimeter square. Lastly, midnight, summer midnight. SC plus SWC. SC is given as 32. So 32. SWC మళ్ళీ SWC రెండు ఉన్నాయి, సమ్మర్లో, వింటర్లో. మనకు కావాల్సింది సమ్మర్ది. సో 9. 32 plus 9, 41 kg per centimeter square. So which is the most critical stress? Which is the most critical stress? Summer midnight. Summer midnight is the most critical stress. Therefore, the pavement may fail. During summer midnight at the corner location. Critical stress, the summer at the corner location. And the flexural strength of the concrete what we are constructing should be more than 41 kg per centimeter square. Should be more than 41 kg per centimeter square. Yes, this is also previous gate question. A CC pavement of slab thickness 20 centimeters is placed over a soil with 1.2 coefficient of friction. Length of the pavement between two successive joints is 4 meters. So L is equal to 4 meters. Unit weight of concrete is 2400 kg per meter cube. Find the frictional stress developed during peak winter. So frictional stress ki formula manam cheptunnam. Frictional stress SF is equal to F into gamma C into L divided by 2. F is 1.2, gamma C is 2400 kg per meter cube into L is 4 meters divided by 2. So if you calculate that, it comes to be 1.2 into 2400 into 4 divided by 2 is 5760 kg per centimeter square. Sorry, kg per meter square. ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తా. ఈ ఆప్షన్స్ చూసి నాకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. What is the correct answer? Which is the correct option? ఇలాగే ఇచ్చారమ్మా గేట్ లో. What is the correct answer? ఆన్సర్ కూడా సాల్వ్ చేసి పెట్టా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పు, కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెప్పు. B sir. ఏందమ్మా? Yes. Summer. Yes, sir. బి అంట.
పీక్ వింటర్ అన్నాడు బ్రో. పీక్ వింటర్ అంటే ఏంటి? టెన్సైల్ స్ట్రెస్. ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఇన్ టెన్సైల్ స్ట్రెస్. సో టెన్సైల్ అసలు సి కాదు డి కాదు, సి కాదు డి కాదు. ఇక్కడ కేజీ పర్ మీటర్ స్క్వేర్ లో ఉంది. సో సెంటీమీటర్ స్క్వేర్ లోకి మార్చాలంటే 100 స్క్వేర్. సో ఇట్ ఇస్ 0.58. It is 0.570, 576. It is approximately 0.58 kg per centimeter square. But it is tensile. Peak stress. Peak winter lo annadu. Winter lo frictional force anedi tensile. Winter lo frictional force anedi tensile. So that's the previous gauge bit. సార్ చెప్పమ్మా. సార్ ప్రీవియస్ ప్రాబ్లం లో అంటే టెంపరేచర్ వేడిగా ఉన్నప్పుడు రోడ్ ఎక్కువ వేలే ఛాన్సెస్ ఉంటుందా, చల్లగా ఉన్నప్పుడు రోడ్ ఎక్కువ వేలే ఛాన్సెస్ ఉంటుందా? దానికి దీనికి సంబంధం ఏం లేదే. వేడికి చనికి సంబంధం ఏం లేదే. అంటే టెంపరేచర్ కదా సార్, మిడ్ నైట్ అండ్ ఆ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండకూడదు అంతే. టెంపరేచర్ ఎక్కువ తక్కువ అనేది కాదు. డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ టాప్ అండ్ బాటమ్ షుడ్ నాట్ బి మోర్. ఓకే సార్. వింటర్ లో ఏమవుతుంది? పోరింగ్ టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మాక్సిమం టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్స్ అనేది చాలా ఎక్కువ డీవియేషన్ ఉంటుంది అనమాట. ఓకే సార్. So next we have a small topic called the joints in rigid pavement. So the joints in the rigid pavement can be classified into two types: longitudinal joints and transverse joints. Longitudinal joints and transverse joints. So transverse joints are again of three types: expansion joints, contraction joints, and constructional joints. So we can see these joints in the photograph like this. So this is the direction of movement of vehicles. It side వెళ్తుంది, ఇటు సైడ్ వచ్చే వెహికల్స్ ఇటు వస్తున్నాయి. సో ఈ జాయింట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్న బ్లూ కలర్ లో హైలైట్ చేస్తున్నది ఏదైతే ఉందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ longitudinal joint. The joint which is provided along the length of the road. The joint which is made along the length of the road is called as longitudinal joint. And ఈ లాంగిట్యూడనల్ జాయింట్ గురించి పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. ట్రాన్స్ఫర్ జాయింట్స్ చెప్పుకోవాలి. సో ఈ లాంగిట్యూడనల్ జాయింట్ అనేది ఇట్ ఈస్ ప్రొవైడెడ్. అసలు ఒకటే రోడ్ ఉందనుకో, ఒకటే సింగిల్ లేన్ రోడ్ ఉందనుకో, అసలు లాంగిట్యూడనల్ జాయింటే అక్కర్లేదు. బట్ ఇఫ్ ద రోడ్ విడ్త్ ఈస్ మోర్, if the road width is more, we go for longitudinal joint. ఎంత ఎక్కువ అంటే more than 4.5 meters. So if the slab width is more than 4.5 meters, if the slab width is more than 4.5 meters, we can go for a longitudinal joint. అండ్ ఈ లాంగిట్యూడనల్ జాయింట్ లో నేను ఇక్కడ మీరు పైన ఫిగర్ చూస్తే టై బార్స్ పెట్టాను అనమాట. టై బార్స్, దిస్ రెడ్ కలర్ వన్స్ ఆర్ కాల్డ్ as టై బార్స్. సో పేరులోనే ఉంది టై బార్. ఆ రెండు స్లాబుల్ని టై చేస్తుంది అంతే. ఇట్ డజంట్ ట్రాన్స్ఫర్ లోడ్ ఫ్రమ్ వన్ స్లాబ్ టు అనదర్ స్లాబ్. It doesn't transfer any load from one slab to another slab. Tie bars. It just holds the two slabs together. It doesn't transfer any load from one slab to another slab. That is about the longitudinal joint. Next, transverse joints lo ఇందాక నేను చెప్పినట్టు మూడు ఉన్నాయి: expansion joint, contraction joint, and the constructional joint. The first one is expansion joint, and this is again a very, 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 very important one. Expansion joint.
సో ఈ ఫిగర్ లో మీరు చూస్తే ఈ గ్రీన్ కలర్ తో నేను ఇప్పుడు ఏదైతే హైలైట్ చేశానో దట్ ఈస్ యువర్ ఎక్స్పాన్షన్ జాయింట్. ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో ఉంది కదా, ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటే రోడ్డుకి అడ్డంగా. సో వాట్ ఎవర్ ద జాయింట్స్ విచ్ యూ ప్రొవైడ్, వాట్ ఎవర్ ద జాయింట్స్ యూ ప్రొవైడ్ ఇన్ ద ట్రాన్స్వర్సనల్ డైరెక్షన్, ట్రాన్స్వర్స్ డైరెక్షన్ ఆఫ్ ద రోడ్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్వర్స్ జాయింట్స్. అందులో ఫస్ట్ది ఇంపార్టెంట్ది ఎక్స్పాన్షన్ జాయింట్స్. సో సమ్మర్లో ఏమవుతుందంటే కాంక్రీట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, కానీ ఎక్స్పాండ్ అవ్వడానికి కొంచెం ప్లేస్ అనేది ఉండాలి. అక్కడ ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ లేదనుకో ఎక్స్ట్రా స్ట్రెసెస్ అనేది ఇండ్యూస్ అయిపోయి అన్నెసరీగా స్లాబ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అది ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వకపోతే ఏమవుతుంది, రెండు కొట్టుకుంటాయి. ఇది ఇప్పుడు ఈ స్లాబ్ ఇక్కడ ఉన్న ఈ స్లాబ్ ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది, ఇక్కడ ఉన్న ఈ స్లాబ్ ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది. సో రెండు కొలైడ్ అయిపోయి ఆ ఎడ్జెస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అలా ఉండకుండా ఉండాలి అంటే వీ షుడ్ ప్రొవైడ్ సమ్ గ్యాప్. సో ఇది చాలా సింపుల్ ఒక సింపుల్ డెరివేషన్, చాలా ఈజీ డెరివేషన్. సో లెట్ us say S is the gap between two joints, between two slabs. S is the gap between two slabs. So ఒక్కొక్క స్లాబ్ కి అప్పుడు ఎంత ఎక్స్పాన్షన్ గ్యాప్ మనం ప్రొవైడ్ చేసినట్టు, ఒక్కొక్క స్లాబ్ టోటల్ గ్యాప్ ఎస్ అయితే ఒక స్లాబ్ కి ఎంత అప్పుడు S/2 అండ్ చిన్నప్పటి నుంచి మనం ఒక ఫార్ములా చదువుకున్నాం అమ్మా. చిన్నప్పటి నుంచి ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ టెంపరేచర్ వల్ల ఎక్స్పాండ్ అవుతుంటే ఎంత ఎక్స్పాండ్ అయింది ఎలా కనుక్కుంటాం, ఫార్ములా ఏంటి, చైన్ కరెక్షన్స్ లో కూడా వచ్చింది మనకి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ సూపర్ ఎల్ ఆల్ఫా టీ. సో ఎల్ ఆల్ఫా టీ, ఈ స్లాబ్ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఎల్ ఆల్ఫా టీ. అండ్ ఎంత స్పేస్ ఉంది, S/2. సో ఫ్రమ్ దిస్ L is equal to S/2 alpha t. L is equal to S/2 alpha t. S ఇప్పుడు L అంటే ఏంటమ్మా, S అంటే గ్యాప్, ఆల్ఫా అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంక్రీట్, T అంటే టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ లేయింగ్ ఆఫ్ ద కాంక్రీట్ టు ద మాక్సిమం టెంపరేచర్. కాంక్రీట్ స్లాబ్ మనం కట్టేటప్పుడు పోస్తాం కదా, కాంక్రీట్ ని పోర్ చేస్తాం కదా, laying temperature and the maximum temperature in the summer are difference in temperatures T. Now what is L? L అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద స్లాబ్. కానీ వాళ్ళు అడిగేది వాడు అలా కాదు. లెంత్ ఆఫ్ ద స్లాబ్ ని ఇంకో విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ద స్లాబ్ ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. అదే ఇంకో విధంగానే ఎగ్జామ్ లో అడుగుతాడు, క్యాలిక్యులేట్ ఆ ఇంకో విధంగా. ఏంటి ఆ ఇంకో విధం, వాట్ ఇస్ అనదర్ నేమ్? బొమ్మ చూడు, ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ ఉంది. ఇది ఒక స్లాబ్ ఎల్. ఇప్పుడు ఎల్ ని ఏమని పిలవచ్చు, in terms of ఈక్వలెంట్ in terms of spacing between the expansion joints. లెంత్ ఆ స్లాబ్ కి అటువైపు ఒక జాయింట్ ఉంది, ఇటువైపు ఒక జాయింట్ ఉంది కదా. సో స్పేసింగ్ బిట్వీన్ ద ఎక్స్పాన్షన్ జాయింట్స్ L is equal to S/2 alpha t. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్రాబ్లం కూడా చేద్దాం, గేట్ లో కూడా ఇచ్చున్నారు, ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకే, సో ఈ రెండిటి మధ్యలో కొంచెం గ్యాప్ పెడదాం, కానీ ఆ గ్యాప్ అలా వదిలేయమమ్మా. ఆ గ్యాప్ లో మనం డోవెల్ బార్స్ పెట్టచ్చు. ఆ గ్యాప్ లో ఆ స్లాబ్ కి ఈ స్లాబ్ కి కనెక్ట్ చేయడానికి డోవెల్ బార్స్ మనం పెడతాము. డోవెల్ బార్స్.
సో చూసారా ఈ ఫిగర్ లో ఈ బ్లాక్ కలర్ బార్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నేను దాన్ని బ్లూగా మారుస్తున్నా సో దీస్ ఆర్ మై డోవెల్ బార్స్ and dowel bars are not like tie bars. Dowel bars are load sharing bars. Dowel bars are load sharing bars amma. Dowel bars, it is used for supporting. Dowel bar is a supporting bar used at an expansion joint. It is used at an expansion joint. It can transfer, చెప్పే కదా load transfer అవుతుందని. It can transfer 40% of load from one slab to another slab. It can transfer 40% of load from one slab to another slab. So adi load sharing bars, load taking bars anamata. And dowel bars are not provided if the slab thickness is less than 150 mm. So slab thickness mari takku undanko madhulo bar ala padtam pettam kastam kada. So dowel bars is not provided if the slab thickness is less than 150 mm. So that's about dowel bars. Next, contraction joints. This is important కాదు, but anyways ఒక కాంక్రీట్ స్లాబ్ తీసుకుంటే ఇదిగో ఇది ఈ కాంక్రీట్ స్లాబ్ ఇక్కడ నేను ఫిగర్ తీసుకున్న కాంక్రీట్ స్లాబ్ లో ఇది అసలు యాక్చువల్గా నేను బీటెక్ లో ఈ టాపిక్ చదువుకునేటప్పుడు వరకు అసలు ఇలాంటి కాంట్రాక్షన్ జాయింట్ ఉంటుందని నాకు తెలియదు. ఎక్స్పాన్షన్ జాయింట్ అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసాం, కానీ కాంట్రాక్షన్ జాయింట్ ఉంటుందా అసలు రోడ్డు మీద ప్రొవైడ్ చేస్తారా అనేది నాకు తెలియదు. కానీ ఇది తెలిసిన తర్వాత ఇది చదువుకున్న తర్వాత నెక్స్ట్ టైము ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే, ఫీల్డ్లోకి వెళ్ళి అంటే మీ ఇంటి ముందు ఉన్న రోడ్లు చూడకండి. మీ ఇంటి ముందు రోడ్లో డిజైన్ లేదు, పాడు లేదు, ఎలా పడితే అలా కడతా ఉంటారు. హైవేస్లో, మేజర్ రోడ్స్లో ఏమన్నా కాంక్రీట్ రోడ్ కట్టినప్పుడు మీరు గమనిస్తే అక్కడ మీరు చూడొచ్చు కాంట్రాక్షన్ జాయింట్. ఒక పెద్ద స్లాబ్కి మధ్యలో ఒక చిన్న గీతలు ఉంటాయి, ఒక చిన్న గీతలు, ఇది ఒక చిన్న గీత ఉంటుంది. ఈ చిన్న జాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంట్రాక్షన్ జాయింట్ అంటాము. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంట్రాక్షన్ జాయింట్ ఈస్ టు అలౌ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద స్లాబ్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్. అండ్ దిస్ కాంట్రాక్షన్ జాయింట్ ఈస్ semi joint. It is not a full depth joint. We can also call it as a dummy joint. Anamata. Dummy joint. So you can see here akkada figure ledu, nen figure geestuna. So this is how the joint may look like. So idi full depth joint kadanamata. Ee depth anedi it can vary from 1/2h to 3/4h. 1/2h to 3/4h, where h is the thickness of the slab. And the spacing between the contraction joints. So ikkada oka spacing undi kada. So manaki same formula undi kada. We know that yes, frictional force is equal to F into gamma C into L/2 formula ఉంది కదా. So the same formula can be used here. L is equal to 2 into S by F into gamma C. So the same formula can be used here to find the spacing between the contraction joints. And again, ఈ contraction joints దగ్గర కూడా మనం డోవెల్ బార్స్ పెట్టుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. జనరల్గా పెడతారు. జనరల్గా ఈ కాంట్రాక్షన్ జాయింట్స్ దగ్గర కూడా ఈ డోవెల్ బార్స్ అనేవి మనం పెట్టచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఎందుకని పెడతారంటే జాయింట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద వీకెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఏ concrete slab. Therefore, to improve the strength of the concrete slab, if we want, we can even provide dowel bars at the contraction joint also. And lastly, we have constructional joint. Constructional joint anedi, can anybody tell me what is the initial setting time of concrete? 30 minutes. Initial setting time of concrete. Enta 30 minutes. Final setting time of concrete
10 అవర్స్ 10 అవర్స్. సో నువ్వు రోడ్డు కట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సాయంత్రం 5 వరకు వర్క్ చేసావు, మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి రోడ్డు కడుతున్నావు, రేపు మార్నింగ్ 9 ఎప్పుడో పని స్టార్ట్ చేసావు, ఇవాళ సాయంత్రం 5 నుంచి రేపు మార్నింగ్ 9 వరకు సుమారుగా 14 గంటలు 15 గంటల టైం వచ్చింది, 15 గంటల డిఫరెన్స్ వచ్చింది. మరి ఈ 15 గంటల్లో అక్కడ వేసిన రోడ్డు, అక్కడ వేసిన కాంక్రీట్ హార్డ్ అయిపోయి ఉంటుంది కదా, సెట్ అయిపోయి ఉంటుంది కదా. సో నెక్స్ట్ టైం నువ్వు వచ్చి రోడ్ వేసినప్పుడు అక్కడ కంటిన్యూవేషన్ అనేది ఉండదు అనమాట, అక్కడ కంటిన్యూవేషన్ అనేది ఉండదు. సో అక్కడ ఒక జాయింట్ అనేది ఫామ్ అయిపోతుంది, అండ్ ఆ జాయింట్ ని కన్స్ట్రక్షనల్ జాయింట్ అని అంటారు. కన్స్ట్రక్షనల్ జాయింట్, అండ్ దిస్ కన్స్ట్రక్షనల్ జాయింట్స్ ఆర్ అగైన్ ఫుల్ డెప్త్ జాయింట్స్. And if you want, you can provide the dowel bars in order to increase the strength of the joint. But a good engineer should plan such that his constructional joint overlaps with the expansion joint. So constructional joint అనేది mandatory ఏం కాదమ్మా, mandatory ఏం కాదు, బట్ ఎక్స్పాన్షన్ జాయింట్ కాంట్రాక్షన్ జాయింట్ అనేది mandatory, అవి మనం కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. కానీ కన్స్ట్రక్షనల్ జాయింట్ ప్రొవైడ్ చేసావు అనుకో, నువ్వు చేతకానోడు అని అర్థం, నువ్వు అక్కడ చేతకాంతనం అని అర్థం, నీకు పని చేయడించడం రాదని అర్థం. కన్స్ట్రక్షన్ జాయింట్ అసలు జాయింట్ అనేది ఉండకూడదు, కానీ ఎక్స్పాన్షన్ జాయింట్ కాంట్రాక్షన్ జాయింట్ మనం పెట్టాల్సిందే, తప్పదు. సో నువ్వేం చేయాలి, కన్స్ట్రక్షనల్ జాయింట్ రాకుండా ఆ కన్స్ట్రక్షనల్ జాయింట్ ని ఎక్స్పాన్షన్ జాయింట్ తో ఓవర్లాప్ చేసుకోవాలి, సో దట్ యూ కెన్ అవాయిడ్ సమ్ కన్స్ట్రక్షనల్ జాయింట్స్. ఓకేనా? Sir. So let's do some problems on the expansion joints. Yeah. Yeah. So if the gap at the joints is 10 mm, this is previous year question. If the gap at the joints is 10 mm, so S is equal to 10 mm, and the difference in temperatures is 30 degrees, find the spacing between the expansion joints. Simple formula. L is equal to S by 2 alpha T. So S L is equal to S by 2 alpha T. So S is 10 mm divided by 2 into alpha. ఇవ్వలేదు కానీ ఇవ్వకపోతే స్టాండర్డ్ వాల్యూ మనకు తెలుసు, 12 into 10 to the power of -6 into temperature difference 30. సో నీకు ఒక పెద్ద నెంబర్ వస్తుంది, ఆ పెద్ద నెంబర్ mm లో ఉంటుంది, ఎందుకంటే S ని మనం ఇక్కడ mm లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి. సో యూ కన్వర్ట్ దట్ ఇంటూ మీటర్స్, యూ గెట్ ఇట్ యాజ్ 13.88 meters. 13.88 meters. ఎస్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి అమ్మా, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఇది మంచి క్వశ్చన్. యూ టెల్ మీ, ఐ విల్ వెయిట్, యూ క్యాలిక్యులేట్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. You calculate and tell me what is the answer for this. ఎంత వచ్చింది ఆన్సర్?
Inzeba. Come on, come on. సార్ టెంపరేచర్ ఏది తీసుకోవాలి సార్? Temperature difference ma చెప్పా కదా, డిఫరెన్స్ బిట్వీన్ లేయింగ్ టెంపరేచర్ అండ్ మ్యాక్సిమం టెంపరేచర్. అప్పుడు 25,000 వస్తుంది సార్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. సో gap is given as 20 mm. So S is equal to 20 mm. T is equal to 60 degrees minus 20 degrees, 40 degrees. Difference in temperatures. Alpha ఇచ్చాడు 10 into 10 to the power of minus 6 అని. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ వాడు ఒక మెటీరియల్ తో ఫిల్ చేశాడు. జనరల్ గా మనం కూడా బయట ఈ జాయింట్ అలా వదలదు. ఆ జాయింట్ లో మనం ఒక మెటీరియల్ తో ఫిల్ చేస్తాం. అండ్ ఆ మెటీరియల్ ఏమవుతుంది అన్నాడు, ఆ మెటీరియల్ మొత్తం కంప్రెస్ అవ్వదు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాంక్రీట్ స్లాబ్ ఎక్స్పాండ్ అవడానికి ట్రై చేస్తుందో, ఇక్కడున్న మెటీరియల్ అనేది కంప్రెస్ అవ్వాలి. సో వాడు ఏమన్నాడు, the joint filler compresses up to 50% of its thickness. So ఇక్కడ ఉన్న టోటల్ జాయింట్ లో ఫిల్లర్ పెట్టేస్తే అది ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు, కాంక్రీట్ స్లాబ్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కేవలం 50% మాత్రమే కంప్రెస్ అవుతుంది. అంటే కాంక్రీట్ ఎంత వరకు ఎక్స్పాండ్ అవ్వగలదమ్మా? కాంక్రీట్ ఎక్స్పాన్షన్ కి ఎంత ప్లేస్ ఉంది? 10 mm. Exactly 50% మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. సో the effective yes here is 10 mm. So spacing between the expansion joints s by 2 into alpha t. So 10 by 2 into 10 to the power of minus 6 into 40. It is 12.5 meters. 12.5 meters. So that's it for the day. That's it for the rigid payments. మీకు మళ్ళీ GT క్లాస్ ఎప్పుడు ఉందమ్మా? డేట్ ఫిక్స్ కాలేదు సార్. డేట్ ఏం చెప్పలేదా? ఓకే. సో if you don't have GT class tomorrow, again tomorrow I'll be taking the transportation class from 3 o'clock, and tomorrow I will start with the traffic engineering. Okay? Okay sir. So if you have okay, tomorrow again same 3 o'clock we'll start with the traffic engineering then. రేపు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఐ గెస్ మీకు ట్రాఫిక్ స్టార్ట్ అయిందా ఇప్పుడు? ఎలెక్టివ్ సార్ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఓకే. ఎలెక్టివ్ లేని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. గేట్ లో కూడా ట్రాఫిక్ లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో టుమారో విల్ స్టార్ట్ విత్ ద ట్రాఫిక్ ఇంజనీరింగ్. ఓకే, థ్యాంక్ యూ. Thank you sir.